హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో పెప్లం టాప్ విత్ లెహెంగా స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బాడీ పార్ట్స్. ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ వస్తాయి కదా, ఇవి ఒకదానికొకటి ఎదురుగా పెట్టుకొని సాటిన్ షైనింగ్ వచ్చేసి కింద వైపు పెట్టుకోవాలి. దానిపైన కాటన్ పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా కరుసు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూది కిందకి దించుకొని పాదం పైకి లేపుకొని తిప్పుకుంటూ కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలాగే 2 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన నెట్ క్లాత్ యాడ్ చేసుకుంటున్నాను. నెట్ క్లాత్ సీక్వెన్స్ వచ్చినాయి కదా, ఆ సీక్వెన్స్ కింద వైపుకు ఉండాలి. కింద వైపుకు ఉండేలా పెట్టుకుని దానిపైన ఇంతకుముందు యాడ్ చేసిన పీస్ని పెట్టుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్గా కుట్టుకోవాలి, లేదంటే నెట్ క్లాత్ పైకి ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకోవాలి. నేను 2 వైపులా కుట్టేశాను. సాటిన్ ఎక్కడన్నా లూజ్ వస్తే నెట్ వైపు నుంచి పైకి ముడతలాగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి అంతే, కిందికి సాటిన్ కిందికి షైనింగ్ ఉండాలి, పైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. ముందు షోల్డర్స్ కుట్టుకోవాలి ఎప్పుడు కూడా, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్ యాడ్ చేసుకోవాలి. ఇలా కరుసు వచ్చినప్పుడు తిప్పుకోవాలి, సూది కిందకి దించుకోవాలి, తిప్పుకొని కుట్టుకోవాలి. మిగతా కూడా ఇలాగే సేమ్ టు సేమ్ కరెక్ట్గా పెట్టుకొని కరుసు వచ్చినప్పుడు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. మొత్తం కుట్టేసాను. వేస్ట్ అనేది కట్ చేసేసుకొని ఇది కూడా మళ్ళీ నెట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఒకసారి సరి చూసుకుని యాడ్ చేసుకోవాలి. నెట్ షైనింగ్ కిందకు ఉండాలి, అలాగే సాటిన్ షైనింగ్ కిందకు ఉండాలన్నమాట. పైన నెట్ నుంచి మనకి షైనింగ్ కనపడాలి కదా, అందుకు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఇలా కరుసు వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి. కరువు వచ్చినప్పుడు సూది దించుకోవాలి, పాదం పైకి లేపుకొని మళ్ళీ తిప్పుకోవాలి. మనకి వీలుగా కుట్టు ఎటువైపు రావాలో అటువైపుకి తిప్పుకోవాలి. గబగబా కుట్టేసామనుకోండి, అక్కడ ముడతలాగా వస్తుంది. ఆ ముడతలు నెట్ నుంచి పైకి కనపడుతూ ఉంటాయి. అందుకని నెమ్మదిగా కుట్టుకోవాలి. మిగతా కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా యాడ్ చేసేటప్పుడు షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకుంటే మిగతా పార్ట్ యాడ్ చేయటం ఈజీ అవుతుంది. మిగతా పార్ట్ కూడా ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. సీక్వెన్స్ వచ్చేసి కింద వైపుకు ఉండాలి, దానిపైన సాటిన్ పెట్టుకోవాలి. సాటిన్ షైనింగ్ వచ్చేసి కిందకు ఉండాలి. ఒకదానికొకటి ఎదురు బదురు పెట్టుకోవాలి. నేను జిప్పేస్తాను బ్యాక్ సైడు, అందుకని ముందు ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను. హుక్స్ కాజా పట్టీ కోసం వదులుతాం కదా, 1 పావు ఇంచు అటువైపు 1 పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాటన్ పెట్టాలి, నెట్ పైన కాటన్ పెట్టాలి. కుట్టిన తర్వాత తిరిగి తిప్పుకుంటానమాట, అందుకోసం నెట్ పైన కాటన్ పెట్టాలి. కుట్టేటు వైపు కుట్టాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పొరపాటున ఆమ్ హోల్ వైపు కుట్టడం అవుతుంది. చూసుకొని చెక్ చేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. చుట్టూ కూడా కరెక్ట్గా ఉంది లేనిది చూసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం పావించి వదిలిపెట్టాం కదా, కటింగ్ చేసేటప్పుడు ఆ పావించి స్టిచ్చే కుట్టాలి. ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తిరగ తిప్పుకోవాలి. తిప్పేసుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఇంతకుముందు కుట్టు వేసిన ఖర్చు, ఆ ఖర్చు కాటన్ వైపుకు మలుచుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కొట్టకపోతే అది ఈజీగా తిరగదు కాటన్ క్లాత్, అందుకని ఒక కుట్టు వేసుకుంటే నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట. కుట్లు అనేవి పైకి కనపడవు. ఇప్పుడు 2 లైనింగ్లు యాడ్ చేసిన తర్వాత నెట్ యాడ్ చేసామనుకోండి, ఆ ఖర్చు నెట్లో నుంచి పైకి కనపడుతుంది. అందుకని ముందు సాటిన్ నెట్ యాడ్ చేసిన తర్వాత నెట్ పైన కాటన్ యాడ్ చేసుకుని ఇలా తిప్పుకుంటే ఖర్చులు అనేవి పైకి కనపడవు, నీట్గా ఉంటుంది. లేదంటే ఆ నెట్లో నుంచి ఖర్చులు కనిపిస్తాయి, బాగోదు. అందుకని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకో పార్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా, సేమ్ ఇలాగే యాడ్ చేసేసుకుంటున్నాను. మిగతా పార్ట్ కూడా నీట్గా యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా చెక్ చేసుకుంటూ లైనింగు అలాగే నెట్ క్లాత్ మొత్తం 3 ఒకేసారి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు
ఒకసారి చెక్ చేసుకోవాలి. సాటిన్ ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఉంది లేనిది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే కుట్టాలి. లేదంటే మాటికి ఊడతీయాల్సి వస్తుంది. సాటిన్ ముడతలు పడినాయి అనుకోండి, నెట్లో నుంచి పైకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. ఒకవైపు కుట్టేశాను చూడండి, ఎక్కడ ముడతలు అనేవి రాలేదు. ఇంకో పార్ట్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ దగ్గర కింద కుట్టి తిప్పాలి అంటే ఈ కట్ వర్క్ పోతుంది, కుట్టులోకి పోతుంది. అందుకని నేను ఇలా కుట్టుతాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ముందు సాటిన్ వచ్చేసి షైనింగ్ పైకి ఉండాలి. షైనింగ్ వైపు కాటన్ పెట్టుకోవాలి. షైనింగ్ ఉన్న వైపు కాటన్ లైనింగ్ పెట్టుకుని ఇలా యాడ్ చేసేసుకోవాలి. పావించి వదులుతాం కదా స్టిచ్చింగ్ కోసం, దానికోసం ఆ పావించు గ్యాప్లోనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఖర్చు కాటన్ వైపు తిప్పేసుకొని దానిపైన ఖర్చు మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు తిప్పేసుకోవాలి. షైనింగ్ పైకి వచ్చింది కదా, షైనింగ్ వైపు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవటం వల్ల ఈ జారకుండా ఉంటుంది అన్నమాట. సాటిన్ జారిపోతూ ఉంటుంది ఈజీగా, అందుకని జారకుండా నీట్గా అలా నిలబడి ఉంటుంది క్లాత్. మిగతాది కూడా యాడ్ చేసేసుకోవాలి, చుట్టూ యాడ్ చేసేసుకోవాలి. ఇలా కర్వ్ వచ్చినప్పుడు మాత్రం నెమ్మదిగానే కుట్టుకోవాలి. ఇలా మొత్తం చెయ్యి అంతా యాడ్ చేసిన తర్వాత మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతులు రెండు ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకోవాలి. ఈ సాటిన్ షైనింగ్ ఉంది కదా, అది నెట్ వైపు పెట్టుకోవాలి. నెట్ సీక్వెన్స్ కిందకు ఉండాలి. ఈ కట్ వర్క్ పైనుంచి ఇది కుట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, మనకి గ్యాప్ అనేది కనపడదు, కట్ వర్క్ నీట్గా కనిపిస్తుంది. కట్ వర్క్ ఆ కటింగ్స్ వచ్చినాయి చూడండి, ఆ కటింగ్ దగ్గరే కుట్టుబడాలి. దానికి పైకి వెళ్ళకూడదు, కిందికి రాకూడదు. కిందకి వచ్చిందనుకోండి ఆ కట్ వర్క్ పైకి కనిపిస్తుంది, అలాగే కిందకి వెళ్ళింది అనుకోండి ఆ గ్యాప్ అనేది కనపడుతుంది. అందుకని ఆ కట్ వర్క్ ఆ కటింగ్స్ వచ్చిన దగ్గరే కుట్టుబడాలి ఒకే లైన్లో. మిగతా కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేసింది. వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో చెయ్యి కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు దేనికది యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుని ఏ పార్ట్ దేనికి వస్తుంది అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు క్రాస్ ఉంటాయి, ఒకదానికొకటి యాడ్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ కుట్టుకుంటూ పాదం పైకి లేపుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. రెండు ఒకదానికొకటి సరిపోతాయి, కరెక్ట్గా కుడితే సరిపోతాయి. లేదంటే ఒకటి ఎక్కువ వస్తే ఒకటి తక్కువ వస్తాయి, కరెక్ట్గా కలిసిపోవు కిందకు వచ్చేసరికి. చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. అలాగే ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. ఈ సైడ్ పార్ట్లు జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకోటి కూడా యాడ్ చేసేసాను నేను. డబుల్ స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ యాడ్ చేసుకోవాలి. నెక్ పట్టి కొడుతున్నాను ఎక్స్ట్రా, దానికోసం ఇలా కాటన్ తీసుకోవాలి. నెక్ కింద పెట్టుకోవాలన్నమాట. నెక్ కన్నా ఒక చుట్టూ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి క్లాత్ని. ఇలా పెట్టుకొని నెక్ జారకుండా, అంటే భుజాలు అటు ఇటు ఎక్కువ జారకుండా కరెక్ట్గా సర్దుకొని ఇలా కుట్టేసుకోవాలి. కాటన్ వైపు కుట్టాలన్నమాట కుట్టు. ఒరిజినల్ వైపు కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ షేప్ని బట్టి మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఈ నెక్ చుట్టూ మూలలు తిరిగిన చోట నాట్లు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కరువు తిరిగిన చోట కూడా చిన్న నాట్లు పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది, తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది. అందుకని నాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్ చుట్టూ వేసిన కాటన్ క్లాత్ ఉంది కదా, అది ఒక 1/2 ఇంచు మడుచుకొని ఇలా కుట్టుకోవాలి. మూలలు వచ్చిన చోట మడుచుకోవాలి, నీట్గా మడుచుకొని కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచే కుట్టుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో నెక్ షేప్లోనే ఇలా కట్ చేసుకోవాలి.
కట్ చేసిన తర్వాత ఇది 1 ఇంచు లేదా 1.5 ఇంచు విడ్త్ ఉండేలా మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, 2 పార్ట్స్కి సరిపడా ఇలా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా మడిచి కుట్టేసుకోవాలి. ముందే నెక్కి వేసే ముందే ఇలా ఒక 1/2 ఇంచు మడిచి వేసి కుట్టేసుకొని తర్వాత నెక్కి యాడ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లు ఉన్నాయి కదా, రెండు సైడ్లకి సరిపడా కట్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత నేను బ్యాక్ డోరీ పెడుతున్నాను. ఈ డోరీ వీడియో కట్ చేశాను, ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదైపోయిందని చెప్పేసి ఈ డోరీ మేకింగ్ వచ్చేసి ఒక చిన్న వీడియో పెడతాను, చూద్దురు. కానీ ముందు ఈ బ్యాక్ పార్ట్కి ఈ డోరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సైడ్కి పెట్టుకోవాలి, మనకి మధ్యలోకి కాకుండా ఇలా బాడీ పార్ట్ వైపుకి పెట్టుకొని కుట్టాలి. వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. అటు పెట్టుకోకూడదు, సైడ్కి పెట్టుకుని కుట్టాలి. దానిపైన నెక్ పార్ట్ పెట్టుకోవాలి. మన కుట్టు ఒకసారి చూసుకోవాలి, ఏ పార్ట్ది ఏ ముక్క ఏ పార్ట్కి వస్తుందో చూసుకొని మనం కుట్టాం కదా, ఆ కుట్టు పైకి వచ్చేటట్టు, అంటే నెక్ పార్ట్ది కుట్టు పైకి కనపడేలాగా యాడ్ చేసుకోవాలి. చివరి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఈ కరువు తిరిగిన చోట చిన్న చిన్న నాట్లంటి పెట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టినప్పుడు ఈ డోరీ ఇలా మధ్యలో నుంచి వస్తే కుట్టు అనేది బయటికి కనపడదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జిప్ యాడ్ చేసుకోవాలి. ఇలా పై వైపు నుంచి చూసుకోవాలి, మంచి వైపు మనం పెట్టుకుని చెక్ చేసుకుని ఎక్కడి వరకు అయితే వస్తుందో పైనుంచి కరెక్ట్గా పెట్టుకోవాలి. జిప్ వేసేటప్పుడు పాదం మార్చుకోవాలి, సింగిల్ పాదం పెట్టుకోవాలి. నాకు రైట్ సైడ్ కొట్టడం అలవాటు, అందుకని రైట్ సైడ్ హోల్ ఉండే సింగిల్ పాదం పెట్టుకున్నాను. ఆ మధ్యలో ఉంది కదండి జిప్పు, అది కొంచెం పక్కకి లాగినట్టు చేసుకోవాలి. కుడివైపుకి కొంచెం పక్కకి లాగినట్టు చేసుకుంటే అది వస్తుంది, ఓపెన్ అయినట్టు వస్తుంది, కొంచెం జరుగుతుంది. అలా జరుపుకొని కుట్టుకోవాలి. కుడి చేత్తో ఇలా జరుపుకుంటూ కుట్టుకోవాలి, చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి. లేదంటే జిప్ అనేది మధ్యలో నుంచి ఎక్స్ట్రా కనపడుతూ ఉంటుంది, అలా జరుపుకోకుండా కుడితే. ఇప్పుడు కుట్టిన తర్వాత జిప్ ఒకసారి క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్కి ఎక్కడి వరకు కుట్టాలని గుర్తు కోసం ఇలా కింద ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత జిప్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ పైనుంచి కుడతాం అన్నమాట. ఇందాక కింద నుంచి పైకి కుట్టుకొచ్చాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ని పైనుంచి కుడతాం. మనకి పాదాన్ని బట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బాడీ పార్ట్ కింద నుంచి పైకి కుట్టాలా, పైనుంచి కింద కుట్టాలనేది పాదాన్ని బట్టి మార్చుకోవాలన్నమాట. మొత్తం కుట్టేసిన తర్వాత ఒకసారి పైకి లాగి చూసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది, ఎక్కడ గ్యాప్ అని రాలేదు. ఈ పైన హెమ్మింగ్ వచ్చేస్తుంది, లాక్ అయిపోతుంది జిప్. ఇంకా పైకి వచ్చేస్తుందేమో అనేది ఏముండదు. ఒకసారి ఈజీగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి, ఇంకా అవసరం లేదు అది. ఈ కట్ చేసేటప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసి కట్ చేసుకోవాలి. ఒకసారి పొరపాటున జిప్పు ఓపెన్ ఉండగా కట్ చేసాం అనుకోండి, జిప్పు వేస్ట్ అయిపోతుంది. అంటే కింద వరకు ఓపెన్ చేసి కట్ చేయకూడదు. షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇవి రెండు వైపులా యాడ్ చేసేసుకుంటున్నాను. రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. దీనికి హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ షోల్డర్ మార్క్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మధ్యలో నుంచి కుట్టు మొదలు పెట్టాలన్నమాట. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ కర్వ్స్ వస్తాయి కదా, రెండు నెమ్మదిగానే కుట్టుకోవాలి జరుపుకుంటూ. జరిపేటప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది కిందకు ఉండాలి, పాదం పైకి లేపుకొని కొద్దిగా జరుపుకుంటూ కుట్టుకోవాలి. మార్జిన్ ఎప్పుడు కూడా మొదట ఎంత అయితే పెట్టి మొదలు పెట్టామో చివరి వరకు అంతే మార్జిన్ పెట్టుకోవాలి. లేదనుకోండి ఒకవైపు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు నీట్గా రాదు. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది కిందకి వెళ్తుంది, బాడీ పార్ట్ పైకి వస్తుంది. సగం నుంచి కుట్టాం కదా హ్యాండ్, ఇప్పుడు ఇంకో సగం కుట్టాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కింద నుంచి ఉంటుంది, పైన బాడీ పార్ట్ ఉంటుంది. అదే 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. కర్వ్స్ వచ్చినప్పుడు నీట్గా తిప్పుకోవాలి. ఆ 1/2 ఇంచ్ గ్యాప్తో చివరి వరకు కుట్టేసుకోవాలి. దీనికి మళ్ళీ ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి.
ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లేనిది ఒక్కోసారి ముడతలు పడుతూ ఉంటాయి, లేదా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ కుట్టు కింద పడుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని కుట్టేసుకోవాలి. నేను 2 చేతులు కుట్టేశాను. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మడుచుకోవాలి. మడుచుకొని ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అంటే ఫుల్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్, హాఫ్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కింద కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గర కలిపేసుకోవాలి. పైన స్టిచ్ మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు లాక్ స్టిచ్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది. ఈ కింద 2 కుట్లు కలిసేలా చూసుకోవాలి. అంటే మనం చెయ్యి యాడ్ చేసినప్పుడు కుట్లు ఉన్నాయి కదా, అవి 2 కలిసేలా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మన కటింగ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా యాడ్ అయిపోతాయి. ఈ కింద వరకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ ఇంకా 2 స్టిచ్లు వేస్తాం కదా సైడ్కి, అవి వేసేటప్పుడు నడుం దగ్గర మాత్రం ఇంతకుముందు ఫస్ట్ వేసిన కుట్టు దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు ఆ కుట్టు మీదే వేసుకోవాలి. తర్వాత పక్కకి జరుపుకోవాలి కుట్టు. ఎందుకంటే కింద పెప్లం యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసేటప్పుడు కుట్లు దేనికది విడిగా వేస్తే కుట్టడానికి నీట్గా రాదు రౌండ్ తిరిగేటప్పుడు. ఈ పెప్లం కోసం ఈ క్లాత్ రౌండ్ షేప్లో కుట్టేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసిన క్లాత్ని ఇలా మడిచి కుట్టేసుకోవాలి. 2 వైపులా అలాగే కుట్టేసుకోవాలి. బాడీ పార్ట్ని ఇలా మంచి వైపుకి తిప్పేసుకోవాలి. దానికి ఈ పెప్లం ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా, అది తొడిగినట్టు చేసుకోవాలి. ఇలా చేసుకొని స్టిచ్ వేసాం కదా సైడ్కి, ఆ స్టిచ్ ఈ పెప్లంని కలిపిన స్టిచ్ 2 పార్ట్లు వచ్చినాయి పెప్లంకి, ఆ 2 కుట్టాం కదా, ఆ కుట్టు సైడ్ స్టిచ్ ఒక చోట పెట్టుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ పెప్లం ఫ్రిల్స్ ఎన్ని పెట్టాలనేది డౌట్ వస్తుంది కదా, ఈ మొత్తం సగం ఉంది కదా, ఒక కుట్టు నుంచి ఇంకో కుట్టు వరకు ఇలా పెట్టుకోవాలి. ఒక మడత వస్తుంది కదా ఫోల్డింగ్, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 4వ భాగం అవుతుంది అన్నమాట. కుట్టు నుంచి ఈ మార్క్ వరకు. బాడీ పార్ట్ సెంటర్లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు ఒక చోటకి రావాలన్నమాట. అన్ని ఈ గ్యాప్ ఎంత అయితే ఉందో, ఈ లూజ్ ఎంత అయితే ఉందో అంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కులు కలిసిన చోట ఇలా పట్టుకొని ఒక పిన్ అనేది వేసుకుంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో వచ్చేలా పెట్టుకోవాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా పెట్టుకోకూడదు. అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకుంటూ పెట్టుకోవాలి. ఆ పిన్ వరకు వచ్చిన తర్వాత పిన్ తీసేసుకోవాలి. ఇంకో సైడ్ కుట్టు ఉంటుంది కదా ఎలాగో, ఆ కుట్టు దగ్గరికి ఈ ఫ్రిల్స్ పార్ట్కి ఒక కుట్టు ఉంటుంది, ఆ కుట్టు కలిసేలా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. మళ్ళీ వేరే మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 కుట్లు ఉంటాయి కదా, ఆ 2 కుట్లు కలిసేలాగా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అంతే. బ్యాక్ సైడ్ ఎలాగో జిప్ వస్తుంది, ఆ జిప్పుకి ఒక సగము, అలాగే ఈ మిగతా పార్ట్ అంతా సరిపోయేలాగా అన్ని ఫ్రిల్స్ ఒకే మాదిరిగా ఒకే లెంత్ ఒకే విడ్త్తో వచ్చేలాగా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. విడిగా కలిపి మళ్ళీ విడిగా ఫ్రిల్స్ పెట్టుకొని బాడీకి యాడ్ చేసుకోవచ్చు. దానికన్నా ఇది కొంచెం ఈజీగా అవుతుందని నేను ఈ పద్ధతిలో చూపించాను. డైరెక్ట్ బాడీకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మామూలుగా అయితే విడిగా ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత బాడీకి యాడ్ చేస్తారు. చూడండి మొత్తం ఒకే లెవెల్లో వచ్చినాయి ఫ్రిల్స్. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు సాటిన్ యాడ్ చేసుకోవాలి. సాటిన్ కూడా 2 పీసెస్ వచ్చినాయి. 2 కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఈ ఫ్రిల్స్ వెనక్కి తిప్పేసుకోవాలి. దీనికి ఈ సాటిన్ తొడిగినట్టు చేసుకోవాలి. ఈ సాటిన్ షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ వచ్చేసి కింద వైపు ఉండాలి, అంటే నెట్ క్లాత్ వైపు ఉండాలి. మనకి పైకి నెట్ నుంచి మనకి షైనింగ్ కనపడాలి కదా, అందుకోసం షైనింగ్ ఒకసారి చెక్ చేసుకొని కిందకి పెట్టుకోవాలి. షైనింగ్ కిందకి ఇలా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు వచ్చేసి సైడ్కి ఇలా కొట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంతకుముందు ఫ్రిల్స్ పెట్టాం కదా, ఆ ఫ్రిల్స్ మీదకి ఆ కుట్టు మీదే ఈ కుట్టు పడాలి, లేదంటే ఒక్క 1/2 ఇంచ్ పైకి పడినా పర్లేదు. కిందకి వెళ్తే ఆ ఫ్రిల్స్ అనేవి మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. ఇంతకుముందు వేసిన నెట్ క్లాత్ ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవాలి. దీనికి పెద్ద పెద్ద ఫ్రిల్స్ ఏం రావు, చిన్న చిన్నగా వస్తాయి. నెట్ క్లాత్కి వచ్చిన అన్ని ఫ్రిల్స్ రావు, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అంతే. ఇలా రౌండ్ చుట్టూ
కుట్టేసుకోవాలి. కింద వేరే క్లాత్ బాడీ పార్ట్ ఏమి కుట్టు కిందకి వెళ్ళకుండా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. సాటిన్ కుట్టేటప్పుడు మార్కింగ్ ఏం పెద్దగా అవసరం లేదు. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అంతే. రౌండ్ కుట్టేసుకోవాలి. చూడండి కింద వైపుకి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇది మడిచి కుట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్, కాటన్ లైనింగ్ వచ్చేసి కింద మడత పెట్టి కుట్టేసుకున్నాను ముందే. ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుని తర్వాత యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రిల్స్ వచ్చినాయి కదా నడుముకి, అక్కడ మనకి ఓవర్లాక్ చేయటానికి అవ్వదు. అందుకని ఈ కుట్టులు అనేవి అలా వదిలేస్తే మనకి బాడీకి గుచ్చుకున్నట్టు ఉంటాయి. అందుకని గుచ్చుకోకుండాను నీట్గా ఉండేలా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. మనం సాటిన్ వచ్చేసి పైన యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి బాడీ వైపు పెట్టుకోవాలి. ఇలా బాడీ వైపు పెట్టుకొని ఫోల్డ్ చేసింది కింద వైపు ఉండాలి, మిగతా పార్ట్ పైన పెట్టుకొని ఆ రౌండ్తో కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీ వైపు ఈ కాటన్ కుడుతున్నాం అన్నమాట. సాటిన్ లైనింగ్ వచ్చేసి నెట్ క్లాత్ పైన కుట్టాం కదా, ఇది బాడీ వైపు పెట్టుకుని కుడుతున్నాం. ఇలా కుట్టుకోవటం వల్ల కుట్లు అనేవి పైకి కనపడవు. ఇంత కుట్లు వచ్చి ఇలా ఫ్రిల్స్ వచ్చినప్పుడు నెట్ క్లాత్ ఫ్రిల్స్ వచ్చి 2 లైనింగ్లు వచ్చినప్పుడు చాలా లావుగా ఉంటుంది కదా క్లాత్, అది ఓవర్లాక్ మిషన్ మీద పట్టదు. అలాంటప్పుడు ఇలా కుట్టుకుంటే మనకి కుట్లు అనేవి మధ్యలోకి వెళ్ళిపోతాయి. లైనింగ్కి మధ్యలోకి వెళ్ళిపోతాయి, పైకి కనపడవు, మన బాడీ వైపు రావు. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది సాటిన్ లైనింగు, ఇది కాటన్ లైనింగు. చూడండి కుట్లు అనేవి బయటకనే అస్సలు కనపడవు. చూడండి బాడీ పార్ట్ నా కుడి చేతి వైపు ఉంది, ఈ ఫ్రిల్స్ వచ్చేసి కిందకు ఉన్నాయి. చూడండి కుట్లు అనేవి కనపడట్లేదు కదా. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది, మనకి చిరాకుగా కూడా వేసుకోవడానికి చిరాకు ఉండదు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి లెహెంగా కోసం లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. కాటన్ లైనింగ్ దేనికది యాడ్ చేసేసుకోవాలి. 3 పీసెస్ మొత్తం 6 పీసెస్ ఉంటాయి. ఒకటి పెద్దది, 2 చిన్నవి కలిపి కుట్టుకోవాలి. ఇలా పెద్దది మధ్యలో అటు ఇటు చిన్నది వేసుకొని కుట్టుకోవాలి. 3 పీసెస్ కుట్టుకున్న తర్వాత ఈ 2 యాడ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ కుట్టేసుకోవాలి. తర్వాత సాటిన్ కింద ఎక్స్ట్రా పడుతుంది పీసు, దానికోసం ముందు 4 వైపులా యాడ్ చేసుకోవాలి. అంటే 4 ముక్కలు ఒకవైపుకే పడతాయి. 4 పీసులు యాడ్ చేసేసుకోవాలి. ఇలా దేనికది యాడ్ చేసుకున్న తర్వాత షైనింగ్ చూసుకోవాలి. షైనింగ్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు షైనింగ్ కింద వైపు ఉండాలి, అంటే మనం కింద కుట్టేది పైకి ఉండాలి, ఆ పీస్తో ఏమో కిందకు ఉండాలి. అలా వచ్చేలా చూసుకొని 4 పీసులు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటాయి ఇవి, అందుకోసం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఒకవైపున యాడ్ చేసేస్తాను 2 పీసులు. ఒకవైపున అప్పుడే యాడ్ చేయకూడదు, తర్వాత కుట్టిన తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్గాంజా 2 పీసెస్ వస్తాయి, ఇది కూడాను ఒకవైపున యాడ్ చేసుకోవాలి 2. షైనింగ్ చూసుకోవాలి. షైనింగ్ చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. షైనింగ్ మధ్యలోకి ఉండాలన్నమాట. కింద పార్ట్ది పైకి ఉండాలి, పై పార్ట్ది కిందకు ఉండాలి, అప్పుడు షైనింగ్ ఒకవైపుకి వస్తుంది. లెహంగా కోసం పట్టి 2 ఇంచెస్ పట్టి కావాలి కదా, ఫోల్డింగ్ వస్తుంది కదా, 2 వైపుల ఫోల్డింగ్ 2 ఇంచెస్ పైకి 2 ఇంచెస్ కిందకి వెళ్తుంది. అటు ఇటు కుట్లు కోసం ఒక హాఫ్ ఇంచు, అప్పుడు 2 ఇంచెస్ 4 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం 1 ఇంచు, మొత్తం 5 ఇంచెస్ విడ్త్తో ఒక పట్టి కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. 34 ఇంచెస్ వేస్ట్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను, ఈజీగా ఎక్కుతుందని. మొత్తం 36 ఇంచెస్ రావాలి లెంత్. అలాగే సాటిన్ దీనికి ఆర్గాంజా క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఆర్గాంజా కూడా సాటిన్ కట్ చేసుకుని రెడీ చేసుకున్నట్టే ఆర్గాంజా కూడా రెడీ చేసుకోవాలి. 5 ఇంచెస్ విడ్త్ 36 ఇంచెస్ లెంత్తో ఒక పట్టీ కట్ చేసుకొని 2 ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. 2 వైపులా యాడ్ చేసుకుంటే పట్టీ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. లేదంటే 2 క్లాతులు జరిగిపోతూ ఉంటాయి. రెండు జరిగిపోయే క్లాత్లే కాబట్టి కుట్టడం కష్టం అవుతుంది. 2 ఇలా యాడ్ చేసేసుకుని తర్వాత నడుము పట్టీకి యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం చివరి గంట కుట్టేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా చివరికంట కుట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు అన్నీ ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. నడుం పార్ట్ దగ్గర ముందు ఆర్గాన్జా పెట్టుకోవాలి. ఆర్గాన్జా కుట్లు పైకి ఉండాలన్నమాట. తర్వాత ఈ శాటిన్ షైనింగ్ కిందకు ఉండాలి, కుట్లు పైకి ఉండాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. 3 ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ముందు ఆర్గాన్జా శాటిన్ యాడ్ చేసేస్తున్నాను. నడుం పార్ట్లు చూసుకోవాలి జాగ్రత్తగా. నడుం పార్ట్ చూసుకొని 2 యాడ్ చేసేసుకోవాలి. ఆర్గాన్జా ఏమన్నా లూజ్ ఉన్నట్టుంటే అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సరిపోతే వదిలేయచ్చు. మొత్తం చివరికంటే ఇలా కుట్టేసుకోవాలి. నడుం పార్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం రాలేదు. తర్వాత దానిపైన కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ కుట్లు ఉన్నాయి కదా, ఒకదానికొకటి యాడ్ చేసిన కుట్లు అవి పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. మొత్తం 3 యాడ్ చేసిన తర్వాత సైడ్లు ఉన్నాయి కదా, ఇలా 3 ఒక లైన్లో పెట్టుకొని కలిపి కుట్టుకోవాలి. ఒక 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ వరకు ఈ 3 కలిపి కుట్టుకోవాలి. ఇక్కడ సైడ్ జిప్ వస్తుంది, అందుకోసం ఈ 3 కలిపి నీట్గా కుట్టేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దానికి 1 ఇంచ్ కిందకి కుట్టేసుకోవాలి. జిప్ మాత్రం ఆ 6 ఇంచెస్ పైకి వస్తుంది అన్నమాట. కొంచెం కిందకి కుట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. అలాగే ఇంకో వైపు కూడా అలాగే 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు జిప్ వేసేసుకోవాలి. జిప్పు ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్కి ఇలా పెట్టుకోవాలి. నేను ఎలా అయితే పెట్టుకున్నానో అలా చూసుకోవాలన్నమాట. ముందే చూసుకొని జిప్ అనేది ఆ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళాలన్నమాట. పైకి ఇది జిప్పు మనకి రన్ అవుతుంటుంది కదా, అది కుడివైపుకు ఉండేలా పెట్టుకోవాలి. జిప్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ పాదం పెట్టుకోవాలి. రైట్ సైడ్ సింగిల్ పాదం ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు రైట్ సైడ్ అది ఓపెన్ చేసినట్టు చేసుకోవాలి. రైట్ హ్యాండ్తో ఇలా పక్కకి లాగినట్టు చేస్తే జిప్ని కొంచెం ఓపెన్ అవుతుంది. అప్పుడు కుట్టాలి. అప్పుడు కుడితే కుట్టు అనేది జిప్ పక్కకే పడుతుంది. దూరంగా పడింది అనుకోండి జిప్ కనపడుతూ ఉంటుంది పైకి. ఇప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసేసుకుని ఇంకోవైపు చూసుకోవాలి. క్లోజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓపెన్ చేస్తుంటే మనం అటు ఎటో కుట్టేయడం అవుతుంది. ఇప్పుడు ఇందాక పైనుంచి కుట్టాం కదా జిప్పు, ఇప్పుడు కింద నుంచి పైకి కుట్టాల్సి ఉంటుంది. పాదాన్ని బట్టి ఇలా మార్చాల్సి ఉంటుంది అన్నమాట, పైనుంచి కింద నుంచి అనేది. ఇది కూడా అంతే, సేమ్. కుట్టు అనేది ఆ జిప్పు పక్కమ్మట పడాలి. ఇలా కుడి చేతి వేలితే ఇలా లాక్కోవాలన్నమాట. కుడివైపుకి ఇలా లాగినట్టు చేసుకోవాలి. జిప్పు కదలకూడదు. జిప్పు కదలకుండా ఎడమ చేతి వేలుతో నొక్కి పట్టుకోవాలి. కుడి చేతితో లాగినట్టు చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది అన్నమాట, కొంచెం ఓపెన్ అవుతుంది. అప్పుడు కుట్టు అనేది జిప్పు పక్కన పడుతుంది అన్నమాట. ఒకసారి క్లోజ్ చేసి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది లేనిది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ కనపడకుండా. ఈ వేస్ట్ అనేది లోపలికి మడిచేసుకోవాలి. మడుచుకొని ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి. పట్టి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకో వైపు కూడా ఇలా లోపల వైపుకి మడిచేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు పట్టీకి చివర ఇలా మడుచుకోవాలి. ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. 2 కల్పించి కుట్టేసుకోవాలి కదా, ఆ కుట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా మడుచుకోవాలి. మడుచుకొని ఆ పట్టీ చివరమ్మంటే ఒక కుట్టు వేసుకోవాలి. ఓపెన్ దగ్గర ఇలా ఉంటుంది అన్నమాట. ఇది జిప్ వేసాం చూడండి, అక్కడ పెట్టుకుని కుట్టాలి. ఆ షైనింగ్ కిందకు ఉండాలన్నమాట. ముందు లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. నడుము చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి. ఈ లెహంగా మిషన్ మీద పెట్టేసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. లేదంటే అది బరువు కిందకి లాగేస్తూ ఉంటుంది. మొత్తం లెహంగా మిషన్ మీద పెట్టేసుకొని మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. వేస్ట్ రౌండ్ మొత్తం ఈ పట్టీ కుట్టేసుకోవాలి. అదే 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం చివరి వరకు. ఈ చివరికి వచ్చింది కదా కుట్టడానికి, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఈ పట్టీ. ముందే కట్ చేసామనుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అందుకని నేను ఇలా కుడతాను.
ముందే కట్ చేయకుండా ఇలా కుడతానన్నమాట. మనకి ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతా పట్టి వచ్చేటట్టు కుట్టుకోవాలి. ముందు దేనికది 2 కలిపి యాడ్ చేసేసుకొని తర్వాత ఇలా పట్టి పెట్టుకోవాలి, మడుచుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు ఒక పట్టి కుట్టాం కదా, సేమ్ అలాగే ఇంకో చివర కూడా ఈ పట్టి రావాలన్నమాట. ఇలా చిన్న ఫోల్డింగ్ వస్తే చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని ఆ ఫోల్డింగ్ చివర కుట్టుబడేటట్టు వేసుకోవాలి. అప్పుడు మిగతా కూడా యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేయకుండా ఆపేసాను కదా, మిగతా పట్టి కూడా ఇలా చివరికంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది పట్టి. ముందే కట్ చేసామనుకోండి ఇలా రాదు. చూడండి కుట్టు అనేది నీట్గా పడింది, ఎక్కడ ముడతలు రాలేదు. ఇప్పుడు ఇంకో వైపు కుట్టేసుకోవాలి మడిచి. ఈ పట్టిని ఇక ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. 1/2 ఇంచ్ స్టిచ్ కోసం వదిలేం కదా, అదే 1/2 ఇంచ్ ఇలా మడిచి కుట్టుకోవాలి. పట్టి వరకే కుట్టుకోవాలి, యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడు. ఇలా కుట్టిన తర్వాత అప్పుడు పట్టీని యాడ్ చేస్తానన్నమాట మడిచి. ఇప్పుడు ఊరికే పట్టి మాత్రమే ఫోల్డ్ చేసి యాడ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే కుట్టుకోవాలి. ఇది 2 ఇంచెస్ ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి పట్టి 2 ఇంచ్ ఉంది చూసుకొని ఇది ఈ ఫోల్డింగ్ అనేది కింద వైపు పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చివర పడాలి. ఇలా పైకి వచ్చేసరికి కింద వైపు మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, అక్కడ నడుము వైపు పడకూడదు. ఇది ఎప్పుడు ఫోల్డింగ్ చేసిన పట్టి ఫోల్డింగ్ మీదే పడాలి. ఇది కుట్టు కింద వైపు నుంచి చూసినా కూడా ఆ కుట్టు అనేది మనకి పట్టి మీదే ఉండాలి, కిందకి వెళ్ళకూడదు. కిందకి వెళ్తే చూడటానికి బాగోదు. కుట్టు ఎప్పుడు కూడా ఈ పట్టి మీద ఉండేటట్టు చూసుకోవాలి. మనం చేతితో చెక్ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది కింద కూడా ఎలా పడుతుంది అనేది. కుట్టు ఎప్పుడు చివరికే కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అయిపోయింది పట్టి కుట్టడం. దీనికి నాడా రెడీ చేసుకోవాలి. చూడండి 2 వైపులా నీట్గా వచ్చేసింది. ఇలా క్రాస్ పట్టి ఒక 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టి కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ అంటే ఓపెనింగ్స్ కలిసిన చోట వేసుకోవాలి. ఫోల్డింగ్ చివర అంటే ఈ చివరగా, మడిచిన చివర కాదు. ఇలా క్రాస్ పట్టి కుట్టేటప్పుడు లాక్కూడదు, ఈజీగా వెళ్ళిపోయేటట్టు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇది తిరగ తీసుకోవాలి. ఇలా ఒక దారంతో చివర ముడి చేసుకుని ముడి వేసుకొని ఇలా లోపలికి పెట్టేసుకొని మనకి తిరగ తీసుకోవాలన్నమాట. డోరీ ఎలా అయితే రెడీ చేస్తామో సేమ్ అలాగే ఇది కూడా రెడీ చేసుకోవాలి. ఇది రెడీ చేయడం కొంచెం ఈజీ డోరీ కన్నా, ఎందుకంటే పట్టి పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈజీగా రివర్స్ తీసేసుకోవచ్చు. డోరీ ఒక చిన్న వీడియో పెడతాను, అది ఈ వీడియోలో పెడితే ఇంకా పెద్దది అయిపోతుందని కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. నాడా నేను పట్టికి తొడిగేసుకున్నాను. మనం మామూలు పిన్నిస్తో వేసుకుంటాం కదా, తొడుక్కుంటాం కదా, అలాగే ఈ జిప్పు పైన 1 ఇంచ్ పైకి వేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని జిప్పు కుట్టాం కదా, 1 ఇంచ్ పైకి వెళ్తే 5 ఇంచెస్ దగ్గర వస్తుంది ఇది కుట్టు, అంటే 5 ఇంచెస్ ఓపెన్ అవుతుంది. జిప్ మీద కుట్టు పడితే అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా 2-3 సార్లు లాక్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న జిప్పు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇవి 6 క్లాత్లు వస్తాయి, అంటే కింద వైపు 3, పై వైపు 3, ఇలా 6 క్లాతులు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకే లైన్లో పెట్టుకొని కుట్టుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ వరకు ఇలా కలిపి కుట్టుకోవాలి. చివరి వరకు కలిపి కుట్టా అనుకోండి, ఫ్లేర్ అనేది కదలుతూ ఉండదు నీట్గా. దేనికి అది విడిగా కుట్టుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందు ఆర్గాంజా కుట్టాలి కలిపి. అప్పుడు ఈ ఉంది కదా సాటిన్, కాటన్ లైనింగు నెమ్మదిగా పక్కకు తోసుకుంటూ కుట్టాలి. ఒకేసారి పక్కకు జరిపేసేసి ఆర్గాంజా కుట్టామనుకోండి పైన ముడతల్లాగా వస్తుంది, పైకి మనకి కనపడే వైపు నీట్గా కనపడదు, ముడతలాగా పైకి వస్తుంది. అందుకని స్లోగా ఆ 2 పక్కకు తోసుకుంటూ ఒక క్రాస్గా కుట్టు అనేది తప్పించాలన్నమాట. కుట్టు నుంచి ఆ 2 తప్పించుకోవాలి. తప్పించుకొని మధ్యలో ఉన్న ఆర్గాంజా మీద కుట్టుపడేలా చూసుకోవాలి.
ఇప్పుడు మొత్తానికి ఆర్గాంజా వచ్చేసింది చూడండి. అవి రెండు నెమ్మదిగా తప్పించేసాను పక్కకి. తప్పించేసి ఇప్పుడు ఆర్గాంజా రెండు పొరలు ఉంటాయి కదా, ఆ రెండు కలిపి కుట్టేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఏది లాక్కూడదు. ఒకటి లాగి ఒకటి లూజ్గా పట్టుకుంటే మళ్ళీ కొసలు వస్తాయి కింద. అలా రాకుండా నీట్గా సమానంగా పట్టుకొని కుట్టేసుకోవాలి. చివరి వరకు ఒక కుట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతకు ముందు వేసిన కుట్టు మీదే ఇంకో కుట్టు వేసుకోవాలి. 2-3 ఇంచెస్ కలిపి కుట్టాం కదా, అక్కడ వరకు ఈ కుట్టు మీదే వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు మధ్యలో ఉన్న ఇంతకుముందు కలిపి కుట్టిన ఆర్గాంజా తప్పించాలి, పైనున్న కాటన్ క్లాత్ తప్పించాలి. ఈ రెండిటికి మధ్యలో ఉన్న సాటిన్ మీద కుట్టుపడాలి. చూడండి, ఈ మధ్యలో ఆర్గాంజా మధ్యలో నుంచి నెమ్మదిగా కిందకి పోవాలి. కొద్దిగా పక్కకి తప్పించుకుంటా కుట్టేసుకోవాలి. అలాగే కాటన్ కూడా పక్కకి తోసుకోవాలి. 1-2 సార్లు కుడితే ఈజీ అయిపోతుంది ఏదైనా. ఫస్ట్ బిగినర్స్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చేయగా ఈజీ అవుతుంది. చూడండి, రెండు నెమ్మదిగా తప్పించేస్తాను పక్కకి. పైన కాటన్ వెళ్ళిపోయింది పక్కకి, అలాగే ఆర్గాంజా కూడా పక్కకి వెళ్ళిపోయింది. సాటిన్ మధ్యలో నుంచి ఆర్గాంజా పక్కకి తోసేయాలి, అలాగే పైన కాటన్ పక్కకి తోసేయాలి. ఇప్పుడు సాటిన్ మాత్రమే ఉంది కుట్టు కింద. ఈ సాటిన్కే కుట్టేసుకోవాలి. ఇలా విడివిడిగా కలిపి కుట్టుకుంటే ఈజీ, చూడటానికి బాగుంటుంది. 3 కలిపి కుట్టామనుకోండి, ఈ ఫ్లేర్ అనేది కదలకుండా అలా ఉండిపోతుంది. 3 కలిపి కుడితే బాగోదు. అందుకని దేనికది కలుపుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. తర్వాత కాటన్ మళ్ళీ ఇందాక కుట్టిన కుట్టు మీదే వేసుకోవాలి కుట్టు. ఆ కలిపి కుట్టిన వరకు ఇలాగే కలిపి కుట్టు మీదే వేసేసుకోవాలి కుట్టు. అక్కడి నుంచి ఇప్పుడు ఇంతకుముందు వేసిన సాటిన్, ఆర్గాంజా రెండు పక్కకి తప్పించుకోవాలి. కుట్టు మాత్రం ఓన్లీ ఈ కాటన్ మీదే పడాలన్నమాట. ఇప్పుడు ఇలా స్లోగా పక్కకు తోసుకోవాలి. ఆర్గాంజా, సాటిన్ రెండు ఇలా స్లోగా క్రాస్గా జరుపుకుంటూ రావాలి. ఒక్కసారే పక్కకు తోసేసాం అనుకోండి, మనకి పైకి కనపడే వైపు ముడతలు వస్తాయి. అందుకని స్లోగా ఒక క్రాస్గా జరుపుకోవాలి. పక్కకి జరుపుకొని నెమ్మదిగా జరుపుకొని ఒక 2-3 ఇంచెస్లో మనకి దేని మీద అయితే కుట్టుపడాలో అది మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇలా సైడ్ స్టిచ్చెస్ దేనికది యాడ్ చేసేసుకున్న తర్వాత లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్గాంజా చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అది కరెక్ట్గానే ఉంటుంది. ఆర్గాంజా సాటిన్ క్రాస్ ఉంది కాబట్టి అది క్రాస్ ఉన్న చోట కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది అన్నమాట, సాగుతుంది. అది కొంచెం పైకి మనకి కనిపిస్తుంది అనుకుంటే అది కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, సరిపడా ఉంటే అవసరం లేదు. ఈ కాటన్ మాత్రం పట్టి కుట్టేస్తున్నాను నేను. అవి కట్ చేసి ఆర్గాంజా, సాటిన్ నేను ఓవర్లాక్ చేసేసాను. ఈ కాటన్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి పట్టి కుట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కట్ చేసుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కొంచెం లేట్ అయ్యింది. నెక్స్ట్ వీడియో కొంచెం తొందరగా పెట్టేలా ట్రై చేస్తాను.